ఓకేనండి, ఒక్కసారి అనలిస్ట్ శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు తప్పు ఎవరిది అంటారంటే, మీరు చూస్తున్నారు ప్రకృతి విపత్తు అనుకోవాలా, లేకపోతే మిస్ మేనేజ్మెంట్ అనుకోవాలా, లేదంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం కరకట్ట మీద ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీరు వెళ్లకుండా చేసేందుకే బుడమేరు గేట్లు ఎత్తారనుకోవాలా? అందరికి నమస్కారం. సహజంగా ఇట్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రెండు ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే, ఇది ప్రకృతి ప్రకోపమా లేకపోతే మానవ తప్పిదమా అనేటటువంటి రెండు ప్రశ్నలపైనే ఎక్కువ విశ్లేషణలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీకు రెండు ఇటీవల జరిగినటువంటి సంఘటనలు మన ముందు కనపడతాయి. ఒకటి వైనాడులో జరిగినటువంటి సంఘటన, ఎంత పెద్ద వరద విలయం జరిగింది, ఎంత పెద్ద నష్టం జరిగింది అనేటటువంటి విషయం మనం చూసాం. అక్కడ వైనాడులో ఉన్నటువంటి ఆ 3 గ్రామాలలో పర్యావరణము దెబ్బతినటము ఒకటైతే, రెండోది అక్కడ టూరిజాన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమంలో అడ్డగోలు తవ్వకాలు చేయటం, అడ్డగోలు నిర్మాణాలు చేయటం వల్లనే అక్కడ అంత పెద్ద విపత్తు జరిగింది, వరద రావటం జరిగింది. 3 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున చనిపోవటం జరిగింది. అంటే మానవ తప్పిదంగా మనం చూడాలి. రెండోది 2015లో చెన్నై నగరం మొత్తం మునిగిపోయింది. అది కూడా దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మానవ తప్పిదమైనటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయంటే అది ప్రకృతి ప్రకోపము లేకపోతే ప్రకృతి పరమైనటువంటిది మనం చూడాల్సినటువంటిది. కాబట్టి ఎక్కువ సందర్భాలలో మానవ తప్పిదాల వలనే ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలని మనం కేస్ స్టడీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఇవాళ పర్యావరణంలో వస్తున్నటువంటి అసమతుల్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అది ఏంటి అనంటే, ఇవాళ లానినో ఎఫెక్ట్, ఎల్నినో ఎఫెక్ట్స్ వస్తున్నాయండి. దానివల్ల ఏంటి అనంటే, ఎండగొట్టినా విపరీతమైన ఎండ కొడుతుంది, వాన వచ్చినా కుండపోత వస్తుంది. జల్లులుగా పడట్లే వాన. ఇవాళ పెద్ద కుండపోతగా వర్షం పడుతున్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు మునకకి ఆయా ప్రాంతాలు గురవుతున్నటువంటి సందర్భాన్ని గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ అవడానికి కారణం అనుకోవచ్చా? అదే క్లౌడ్ బరస్ట్లు తోటి కుమ్మరించుతుంది అన్నట్టు వాన. పెద్ద ఎత్తున కుండపోత వర్షము కుమ్మరించేటటువంటి వాన రావటం వల్ల మనకి ఈ విధమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్లు చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ పర్యావరణ అసమతుల్యాన్ని వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రభుత్వము రెస్క్యూ ఆపరేషన్స్ ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఒక 4 అంశాలు కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఒకటి ఏంటంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలి. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ప్రమాదం జరుగుతుంది అని అనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని తరలింపు చేయాలి. మూడవది, వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నాలుగోది, పదే ఆ ఏరియాలు ఆ ప్రాంతాలు నీట మునుకు గురవుతున్నాయి కాబట్టి శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈ 4 అంచెలలో గనక మనం చెయ్యకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోనైతే పంట నష్టం జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లోనైతే ఆస్తి నష్టం జరుగుతుంది, దానితో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అనేటటువంటి విషయాలకి మనకి విజయవాడలో జరిగిన సంఘటనలు కానీ, ఖమ్మంలో జరిగినటువంటి సంఘటనలు కానీ మన కళ్ళకు కనపడుతున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి మీకు కృష్ణానది ఒడ్డున్నటువంటి విజయవాడ, తర్వాత మున్నేరు వాగు పక్కన ఉన్నటువంటి ఖమ్మము ఎంత తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి కనపడుతుంది. మనకి చాలా సందర్భాల్లో ఒక సామెత చెప్తారు కదండి విజయవాడ గురించి, కృష్ణమ్మ కనకదుర్గమ్మ ముక్కు పుడకను అందుకుంటే పెద్ద జల ప్రళయం వస్తుంది అని చెప్తుంది. కాబట్టి విజయవాడ అనేటటువంటి ఒక పెద్ద నగరము ఇవాళ కృష్ణానది ఒడ్డున ఉండటము, దాంతో ఇవాళ వస్తున్నటువంటి ఒక సమస్య. ఖమ్మం లాంటి ఒక నగరము మున్నేరు వాగు పక్కన ఉన్నటువంటి ఆ పొంగి పొరలటం వల్ల ఇవాళ వరద ముంపుకు గురైనాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది అయితే అంటే దీంట్లో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉంది, ప్రభుత్వాల తప్పిదం ఎంత ఉంది, రాజకీయం ఎట్లా ఉంటుంది అని అంటే, ఇవాళ రాజకీయాలు అంతా వరదని బురద రాజకీయం చేసుకునేటటువంటి సందర్భాలే మనం చూస్తున్నాం కదా. అంటే రాజకీయాలకు కాదేది అర్హం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే మాట్లాడతారు, ఎన్నికలు ఉన్నప్పుడు రాజకీయాలే మాట్లాడతారు. అంటే మొత్తం రాజకీయమయం చేసేసి అసలు సంగతులు మర్చిపోతున్నటువంటి ప్రభుత్వాలనే మనం చూస్తున్నాం. ఇది ఏ ఒక్కళ్ళ తప్పు లేకపోతే ఏ ఒక్క పార్టీ తప్పు మీద నెట్టేసి మనం విమర్శలు చేసుకోవాల్సినటువంటి సమయం కాదు, సందర్భం కాదు. అయితే విజయవాడలో జరిగిన సంఘటన ఏంటి అంటే, మీకు విజయవాడ మొత్తం మునిగిపోలేదండి. ఇవాళ విజయవాడలో కృష్ణలంక ప్రాంతము ఇవాళ అక్కడ రీటైనింగ్ వాల్ కట్టడం వల్ల
ఆ ప్రాంతం ఎప్పటికీ మునిగిపోయే ప్రాంతం ఇవాళ సేఫ్ గా ఉంది. మనకి ఆ కృష్ణలంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఆ ప్రాంతం సేఫ్ గా ఉంటే, మీకు బుడమేరు ప్రాంతం, బుడమేరు వాగు ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గరే ఇప్పుడు ఇవాళ ఒక 11-12 కాలనీలు పెద్ద ఎత్తున మునిగిపోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున వరద వచ్చి బుడమేరు వాగులో ఉన్నటువంటి కరకట్ట తెగిపోతుంది అనేటటువంటి ఆందోళనతో ఏం చేశారంటే, అక్కడ ఇంకొక హెడ్ రెగ్యులేటరీ ఉంటుందండి. దాని పేరు ఏంటి అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక 12 లాకులను ఎత్తేశారు. రాత్రికి రాత్రి లాకులు ఎత్తేసేసరికి నీళ్లన్నీ విజయవాడ నగరం మీద పడిపోయింది. నగరం మీద పడిపోవటం వల్ల సింగ్ నగర్ గాని, రాజీవ్ నగర్ గాని, ఇందిరా నాయక్ నగర్ గాని, కండ్రిక గాని, పాయకాపురం గాని ఇట్లాంటి ఒక 12-13 కాలనీలలో పెద్ద ఎత్తున వరద రావటం వల్ల, రాత్రికి రాత్రి రావటం వల్ల ప్రజలు ఎట్టుపోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. దరిదాపు 4 లక్షల మంది ప్రజలు, ఇందాక బాబ్జీ గారు చెప్తున్నారు కదా, దరిదాపు 24 లక్షల జనాభా ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఇవాళ 4 లక్షల ప్రజలు ఈ వరద ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వరద రావటం, ఆ లాకులను తీసివేయటం వల్లనే ఈ ప్రమాదం, ఈ పరిస్థితి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే, కొంత మేరకు రెస్క్యూ ఆపరేషన్ చేయగలిగి ఉంటే కాపాడగలిగేటటువంటి వాళ్ళు అనేటటువంటి అభిప్రాయం వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా విజయవాడ లాంటి ఒక నగరంలో ఇలాంటి పరిస్థితి రావటము, చెన్నై నగరం తలపిస్తుంది వాళ్ళ విజయవాడ నగరం కూడా. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక విషయంగా చూడాలి. మీరు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలోనే ఈ కృష్ణా నది కరకట్ట మీద ఉన్నటువంటి అన్ని ఆక్రమణలను తొలగించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఎన్ని విమర్శలు వచ్చాయి, కోర్టులు ఇంటర్ఫేర్ అయినాయి, అది పడగొట్టకుండా చేయనటువంటి సందర్భం ఉన్నది. ఒక ప్రజావేదికని కూలగొట్టడం ద్వారా విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో లింగంనేని గెస్ట్ హౌస్ ను కూడా పడగొట్టాలనేటటువంటి సందర్భంలో ఆ కరకట్ట మీద ఉన్నటువంటి అందరూ ఆక్రమణదారులు పెద్ద ఎత్తున నిరసన చేసేసరికి ప్రభుత్వము వాటిని తొలగించకుండా వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఇవాళ జరిగినటువంటి నష్టం ఏంటి, ఎవరికి నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి. కాబట్టి ప్రభుత్వాలు ఇవాళ మా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇవాళ తెలంగాణలో కూడా మీకు మోకిలా అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది హైదరాబాద్ లో. 1200 విల్లాలు కడితే 1200 విల్లాలు మునిగిపోయినాయి. ఒక్కొక్క విల్లా ఖరీదు 6 కోట్ల రూపాయలు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు గాని, అక్కడ హైడ్రా పైన విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళకి గాని ఇవాళ కనువిప్పు కలగాలి కదా. ఇవాళ హైడ్రా వచ్చింది ఎందుకు, ఇలాంటి విపత్తుల నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇట్లాంటి మునిగిపోతున్నటువంటి ప్రాంతాలను కాపాడాలని వస్తే, దాని మీద కూడా రాజకీయ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హైడ్రా ఇది లీగల్ గా ఉందా, దీనికి లీగల్ అథారిటీ ఉందా, ఎట్లా కూలగొడతారు అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి వ్యవహారంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అట్లా కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ వరదల్లో పరిష్కారం దొరకదు, లేకపోతే రెస్క్యూ ప్రాంతాలకు తరలిస్తే పరిష్కారం దొరకదు, లేకపోతే ఆహార పొట్లాలు ఇస్తే పరిష్కారం దొరకదు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాలను మళ్ళా ఈ సమస్యను ఎదుర్కోకుండా చూసేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇవాళ కృష్ణలంకలో జరిగిన ప్రయత్నం అదే కదా, రీటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఇవాళ కృష్ణలంకలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు తరలిపోయే వాళ్ళు ఇప్పుడు సేఫ్ గా ఉన్నారు. అంటే అట్లాంటి ఒక మోడల్ సిస్టమ్ ని మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిటైనింగ్ వాల్స్ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దానికి కేటాయింపులు జరగాలి. ప్రస్తుతం మనం చూసాం, ఇటు రేవంత్ రెడ్డి కూడా 650 కోట్ల రూపాయలు రిటైనింగ్ వాల్ కోసం కేటాయించారు. సో మరి ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.